కొద్దిసేపు మనం కాలాన్ని వృధా చేయకుండా, ఎక్కువ విసుగుగా ఉండకుండా సమయాన్ని పాటిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్న వాక్య భాగములో నుండి ధ్యానము కోసము మనము 2వ అధ్యాయాన్ని చదివాము. ప్రారంభ వచనము ఎవరైనా చదువుతారా? 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాము. ఇది జరిగిన తర్వాత సరిపోతుంది. చిన్న మాట ప్రార్థన చేసుకుంటా. తనలు వచ్చి కన్నులు మూసుకున్నట్టు మంచి పిల్లలు సండే స్కూల్ కొరకు వెళ్ళాలి. శబ్దం శ్రీజనం ఆదిత్య నువ్వు వెళ్తావా? కూర్చోండి. పిల్లలు సండే స్కూల్ వారికి అన్నమా చిన్న పిల్లలు ఎంత ప్రశాంతంగా మంచిది. చదువుకున్న వాక్య భాగంలో నుండి మనకు దేవుని స్వరము, మనకు ప్రభు బల్లకి ఏది సిద్ధపడాలి, మనలో ఉన్న కలంకములు పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని దిద్దుకోవడానికి ఆయన స్వరం తేటగా వినిపిస్తే మనము వాటి విషయమైన పశ్చాత్తాపడే అవకాశం. కాబట్టి చాలా జాగ్రత్తగా విందాం. ప్రభు ఈ వాక్య భాగంలో నుంచి ఈ ధ్యానం అంతట్లో కూడా పాఠంలో సహాయం చేసిన దేవుడు, అంగీకరించిన దేవుడు, వాక్య ధ్యానంలో కూడా ప్రభు మనకు ఆమోదించి ముద్ర వేసి ఆయన కనికరము ఈ ఉపదేశంలో కూడా చూపించేలాగా ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. తనలో వచ్చి కనులు మూసుకున్నట్టయితే ప్రభు మనతో మాట్లాడడం గాను మన మధ్యలో ఉన్న మనకు గారు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ దేవుని స్వరం చేయలాగా, అందరికీ గ్రహించే మనసు, ఆ వాక్యం పక్షంగా ఉన్న నాకు గ్రహింపు, నాకు కూడా దేవుని తలంపు ప్రతి పదములో దేవుడు అనుగ్రహించి నాకు మనందరికీ కూడా ఆయన స్వరం వినబడేటట్టు ప్రార్థన చేస్తున్న అందరం ఏకి పని. ఇలా కొద్దిసేపు దేవుని మాటలు మనం ఒక 45 minutes ఉంచకుండా ధ్యానం చేసుకుందాం. చదువుకున్న సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అందులోని
32 వచనాలు. ప్రారంభ వచనమే మనం ధ్యానం కొరకు తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా విందాము. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చేటప్పుడే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని ఉన్నది. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనము చాలా క్రమశిక్షణ, ఎందుకంటే ఆయన సన్నిధి ఆయన వచ్చి ఉన్నప్పుడు భయభక్తులతో మనము ఆయన సన్నిధిలో గడపాలి. ఈ వారము ప్రభు బలను సమీపించక ముందు మనకు ఒక భక్తుని సంభాషణ కనబడుతుంది. దావీదు భక్తుని సంభాషణ. ఈ 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదు భక్తుడు దేవుని వద్ద ఎంక్వైరీ చేస్తున్నాడు, దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు, దేవునితో సంప్రదింపులు చేస్తున్నాడు. యుద్ధములకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మరలా ఒకసారి ఇప్పుడు మీరు ఆ దృష్టితో చదివారు. చాలాసార్లు చదివేటప్పుడు మనం అంత అయిపోవాలని చదువుతాం, కానీ ఏం చదివామో మళ్ళీ గుర్తున్నాం. కొంతమంది వర్డ్ టు వర్డ్, పదం పదము వెంటనే తీసుకువెళ్తా ఉంటాం, మైండ్లో నేర్చుకొని అర్థం కూడా ఇలాగా అన్నారు. కొన్నిసార్లు మనలో ఎంత బలహీనం అంటే యేసు పేతురుతో ఇలాగనడు అని ఉన్నది అనుకోండి, అది చదివేసి ఏముందమ్మా అంటే కూడా మధ్యలో కావాలి. పేతురును యేసుప్రభువు ఏదో చెప్తున్నాడు, మరి ముందు చదివినప్పుడు చెప్పలేదే. చదివేసిన పేతురు యేసు పేతురుతో ఇలాగ అయిపోయింది. ఎంత అలవోకగా చదివేస్తున్నాడు. అదిగోను మనం దేవుని పదాలు కష్టమైనవి తప్ప కొన్ని స్థలముల పేర్లు, వ్యక్తుల పేర్లు కఠినంగా ఉన్నప్పుడు తప్ప మిగతా పదాలు మనకు తెలియాలి. సో ఇప్పుడైనా మనం వినేటప్పుడైనా ఈ అలవాటు నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారు ఆ వచనంలో. ఇప్పుడు ఆ దృష్టితో చూడండి, ఎవరితో అన్నారు. మొదటి వచనం చూసి చెప్పాలి. చాలా మందికి అర్థమైంది, కొంతమంది. దావీదు దేవుడితో యెహోవాతో మనవి చేశాడట, అదే కదా. ఇప్పుడు చదవండి, అందరూ ఆ దృష్టితో వింటారు. ఒకరు ఎవరైనా పెద్దగా ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. కొన్ని సంగతులు జరిగినాయి, అవన్నీ ఇప్పుడు మనం వల్లె వేసుకోలేము. కానీ కొంతకాలం అయిన తర్వాత యూదా పట్టణంలోనికి వెళ్ళాలా వద్దా ప్రభు అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. విచారణ చేయుట, దేవుని యొద్ద విచారణ చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. విచారణ అనగా దేవుణ్ణి అడగక, దేవుని చిత్తం తెలుసుకొనక ప్రయాసపడితే, పనులు ప్రారంభిస్తే, ముందుకెళ్తే చాలా నష్టం కలుగుతుంది. పెద్దల మాట వినకుంటేనే ఎంతో కష్టం కదా. పెద్దల మాట పెరుగన్నం మూట, అది చల్లదాన్ని ఇస్తుంది, ఆకలిని ఇస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. భూ సంబంధమైన పెద్దలే, వారిలో కొన్ని లోపాలు ఉంటాయి, వారిలో అన్ని సామర్థ్యాలు ఏమి ఉండవు, కొన్ని ఉంటాయి. అయినా వారి మాట వినకుంటే కష్టం. ఏ లోపం లేని వాడు సర్వజ్ఞుడు, వెంట్రుక వాసి కూడా తప్పు చెప్పడు, పొరపాటు చేయడు, ఏదైనా చేయగలిగిన సర్వాధికారి మాట వినకపోతే చాలా నష్టం కలుగుతుంది. అయితే ఇదే పొరపాటు ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రాలు ఉన్నవి. ఆ 12 గోత్రాలకు మూల పితరుడు అబ్రహాం తర్వాత ఇస్సాకు గారికి 2 కుమారులు, చిన్న కుమారుడు యాకోబు అని మనకు తెలుసు. యాకోబుకు 12 మంది కుమారులు. ఏమంటే 12 మంది
12 మంది కుమారులలో ఒక అతని పేరు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 12 పేర్లు మనకు కట్టస్థం లేకపోయినా పలానా వారిలానే మనకు పేరు వినగానే అర్థమవుతుంది. మొట్టమొదటి వాడు రూబేను, చివరి వాడు బెన్యామీను. బెన్యామీనుకు ముందు పుట్టక ముందు యోసేపు చిన్నవాడు. యోసేపు మరి అమ్మి వేయబడిన తర్వాత మరలా చిన్నవాడు బెన్యామీను కూడా పుట్టినాడు. మొత్తం 12 మంది, ఒక కుమార్తె దీన. అదే పేరు పెట్టుకుంటారు చాలా మంది, దీనమ్మ. మా చిన్నమ్మ గారి పేరు దీనమ్మ. నేను ఒక పాప మన సంఘంలో విక్టోరియమ్మ కుమార్తె ఉంటే ఆమె పేరు దీనమ్మ అని, దీన. ఇలా చాలా మంది పేర్లు, దీన టీచర్ గారని, దీన లెక్చరర్ గారని, పాస్టర్ అమ్మల పేర్లు దీనమ్మ, వేసేయాలి. అక్కడి నుండి వచ్చింది అందరి పేరు పెట్టుకోవడం. దీనమ్మ గారు, యాకోబు కుమార్తె దీన. ఈ 12 మందిలో ఒక అతని పేరు గాదు. ఏం పేరమ్మా? గాదు. ఏం పేరు? పలకాలి మన మంచిగా. గేదె గాదు. ఏంటండి? గాదు. 12 మంది కొడుకులలో ఒక ఆయన పేరు ఏం పేరు? గాదు. ఎందుకు ఈ వారం దీన్ని ధ్యానించుకుందాం అనుకునే ఆలోచన వచ్చిందంటే, విచారణ చేయుట అనేది లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో ఒకసారి. ఈ యాకోబు గారికి 4 భార్యలు ఉన్నట్టు మనకు తెలుసు కదా. ఒకవేళ తెలియకుండా నేను చెప్తున్నా, తర్వాత మీరు బైబిల్లో చూడవచ్చు. 4 భార్యలు, 2 మామయ్య గారి కుమార్తెలు లేయా, రాహేలు. పెద్ద కుమార్తె పేరు లేయమ్మ, చిన్న కుమార్తె పేరు రాహేలు. వీరిద్దరు మేనమామ గారి కూతురు. లేయా కంటే దేవుడు యాకోబు రాహేలును చాలా ఇష్టపడతాడు. ఆమె చక్కనిది, సౌందర్యవంతుడు. అందుకోసం 7 సంవత్సరాలు మామయ్య దగ్గర జీతం ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఇప్పటి కాలంలో అయితే మగపిల్లలకి ఆడపిల్లలు కట్నం ఇస్తున్నారు. ఒకప్పుడు ఎట్లా ఉందంటే కన్యాశుల్కం, అంటే అమ్మాయిని చేసుకోవాలంటే వాళ్ళకి మనం ఏమి ఇస్తామో చెప్పాలి, ఓలి కట్నం. అప్పుడు ఆ టైంలో యాకోబు గారే అమ్మాయిని కట్నం ఇయ్యారు. కానీ యాకోబు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. మేనమామ ఇంట్లో వచ్చి దేశాన్ని వదిలిపెట్టి ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా చాలా ఆశిస్తారు. ఇసాకు కట్నం ఇచ్చేవాడు. ఇప్పుడు అలోగా వచ్చి మామయ్య దగ్గర మరి కట్నం ఇవ్వాలి. ఎలా? అప్పుడు మామయ్య అన్నాడు, నువ్వు నా దగ్గర ఎలా ఊరికే ఉండకుండా పని చేస్తున్నావు కదా, ఇంకా కొంచెం పని భారం పెంచుతాను, నీకు జీతం ఇంత అని ఉంటుంది. ఆ జీతం లెక్కేసుకుంటుంది, సంవత్సరానికి ఇంత, సంవత్సరానికి. అమ్మాయికి రావాల్సిన హోలీ కట్నం లెక్కేసుకుంటే 7 సంవత్సరాలు నువ్వు చేస్తే అమ్మాయికి కట్నం సరే. అప్పుడు నువ్వు అమ్మాయి చేసుకున్నావు. 7 ఏళ్ళు శ్రమ పడ్డాడు రాజేలు కోసం. అర్థమైంది? రాజేలు అనే చక్కని చిన్నదాని కోసం కష్టపడ్డాడు. ఇది ఆత్మీయంగా చూసుకుంటే మన ప్రభు అయిన యేసు తన సంఘము కొరకు కష్టపడ్డాడు శిలువ మీద. అర్థమైందా? తన రక్తమును, చెమటను, బలమును, యవన ప్రాయమును సంపూర్ణంగా దారిపోసాడు. యాకోబులో అయితే ఇంకా కొంచెం బలం ఉన్నది. యేసులో శిలువ మీద ఏ బలం? నిస్సహాయం అయిపోయాడు. నిస్సత్వ, ఏది వేయలేదు. ఒక వేలితో ఒక చిన్న పాత్రను వాడు లేపలేదు, దానిపడు అంత రక్తమంతా పోయింది. ఇది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా పాత నిబంధనలో ఛాయగా దేవుడు జరిగించాడు, అనగా గుర్తుగా జరగబోయే చరిత్ర. మనకు తెలిసి రాజారామ కొరకు 7 ఏళ్ళు శ్రమ పడితే మామయ్య ఎవరికి ఇచ్చాడు? పెద్ద కుమార్తెను ఇచ్చాడు. తెలియకుండా
తర్వాత తెల్లవారు చూసేసరికి ఇదేంటి మామయ్య, పెద్ద కుమార్తెకు బదులు చిన్న కుమార్తెకు బదులు పెద్ద కుమార్తెను ఇచ్చామంటే, అయ్యా పెద్ద కుమార్తెను పెళ్లి చేయకుండా చిన్న పిల్లలకు ఇచ్చుట మా ఆచారం కాదు, సమాజానికి కూడా మంచిది కాదు కదా, ఆలోచించు. అవును మామయ్య, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా 7 ఏళ్ళు. ఇది ఇప్పుడు నువ్వు చేసిందంతా లేయా కొరకైనా కట్నంగా లెక్క కడతాను. మళ్ళీ నీకు రాహేలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు చేశాను. అప్పుడు లేయా కొంతమంది కుమారులు అడిగారు. చూడండి, మీకు గాదు గురించిన బ్యాక్గ్రౌండ్ కొంత తెలవడానికి కోసం నేను చక్క చెప్పాను. ఆదికాండం 29 రోజు వచ్చి చూస్తారా? మొదటి గ్రంథం ఆదికాండం 29వ అధ్యాయం. ఇరవై వచనం చూస్తారా? లేక 30 నుంచి చూడండి. 29వ అధ్యాయము 30వ వచనం చూడండి. బయట ఉన్న వారందరూ తప్పకుండా చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. చదువుతారమ్మా. యాకోబు మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొరకు చేసింది. అంటే సహోదరి కొరకు, చెల్లెల కొరకు మరి 7 ఏళ్ళు చేశారు. ఓకే, సరిపోయిందమ్మా. ఇంకా లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గుడ్రాలై ఉండెను. దేవుడు ఏం చేశాడు? యాకోబు ఎవరిని ఇష్టపడ్డాడు? చిన్న కుమార్తె చక్కని సౌందర్యవతి. పెద్ద కుమార్తె బాగానే ఉంది కానీ కొంచెం కళ్ళ జబ్బు ఉందంట. బహుశా కళ్ళు ఎర్రగా ఉండేటియో, లేకపోతే కళ్ళు పెద్దగా ముడిగుడ్లు వేసుకొని ఉండేదో. కొంతమంది సౌందర్యం ఉంటారు, అందంగా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అవయవ లోపం ఉంటుంది. అమ్మాయి అంటున్నాడు, చాలా చక్కగా ఉంటాడు, పాపం హ్యాండిక్యాప్, కాలు బాగా. అలా ఉన్న కొంతమంది చాలా బాగుంటాడు, చేస్తారు, మంచి అందంగా ఉంటారు అమ్మాయి. కానీ మరి అమ్మాయి చెవులు వినబడేవి, భర్త నుండి ఆమె చెవుడు లేదా పెడతాను, రకరకాలు. ఇక్కడ యాకోబు కొంచెం లోపం కనబడ్డదట. అక్కయ్యనేమో అందంగానే ఉంది కానీ కళ్ళు దబ్బు కలదని ఆమెను అడగలేదు రాహేలు. అలా ఉన్న యాకోబు గారికి 2 భార్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన చేసుకోలేదు, పరిస్థితిని బట్టి, అక్కడ కాలం బట్టి అలా ఉన్న దాపుడు. రాహేలునేమో ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎవరు? మనం ఏదైనా మంచి వస్తువులు ఇష్టపడతామా? ఏది ఇష్టపడతాం? చీర కొనుక్కుంటాడు, మగవాళ్ళు ఏదైనా షూ కొనుక్కుంటాడు, కొంచెం డ్యామేజ్ ఉంటే తీసుకుంటాడా? ఇది వద్దండి, అది మంచిది అంటాడు కదా. రాహేలు బహు చక్కది కాబట్టి అది కామన్. ఎవరైనా నువ్వు నేను అందరం మనుషుల సహజం ఇష్టపడుతున్నాడు. దేవుడేమో అరే బాబు కాస్తంత లోపం ఉంటే రాహేలు వద్ద, లేయాను వద్దనుకున్నావు, రాహేలు మిక్కిలి ప్రేమిస్తున్నావు. మానవులందరూ లోపం కలిగిన వారే కదా, నువ్వు కూడా లోపం కలిగిన వాడే కదా. నిన్ను నేను ప్రేమిస్తున్నా, నా లెక్కతో నేను వాళ్ళ అక్కపట్టి లెక్క చూపించగలిగాను అని దేవుడు ఎవరి గర్భం తెరిచిందట? ఈ గుడ్డిది, ఊష్కన్నది, ఎర్ర కళ్ళు, బాగా కళ్ళలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, ఏ లోపం ఉన్నా మనకు తెలియదు. ఆమెను ఏదో అలా భరిస్తున్నాం, కానీ ఆ ముచ్చట అక్కడికి ముందే తెలిసింది కదా. ఆమె బాధ ఉంటుంది. అనుకోకుండా తండ్రి ఏం చేశాడు? బిడ్డ నువ్వెందుకు బాధపడతావు, చెల్లెకు పెళ్లి చేసి అని తండ్రి వివాహ దినమున అక్కయ్యను
కానీ ఎంతైనా కొంచెం తేడా అక్కయ్య తెలుసు కదా. ఆ నష్టపోడు దాని కొరకే చేసింది. చూస్తాన్ని ఎంగనవలసి కళ్ళ నిండా కిందికి చూస్తుంటే రోజు ఉంటుంది కదా లోపల. పొరపాటు చేసినప్పుడు ఎట్లా చూస్తుంటాం? పొరపాటు చేస్తే నీ కళ్ళ నుండి ఏం కనబడుతుంది? ఆమె వంట వండించినా నీ కళ్ళ నుండి అదే కనబడుతుంది. అదే వాళ్ళ మినమా కూతురు భావం చేస్తున్నా అనుకున్నాను. వాడు దుబాయ్కి వెళ్ళిపోయేసరికి ఏదైతే నాకు ఇచ్చేది నా కళ్ళ నుండి అదే ఉంటుంది. పాప ఆమె పాస్టర్ ఛాతీ రాగండి అని ఆమె యథార్థం ఇస్తాను. నాకేముంటుంది లోపల? ఛాయ్ ఇచ్చినా నా ఇస్తున్నావు లేదు, నీ బాగా లేనందుకు ఇస్తాను. నీకెప్పుడు ఇదే ఉంటుంది. ఆమె ఎంత మంచిగా చూసినా లేదండి నాకు అంత ఏం పేరుండే, మా అమ్మ నాన్నోళ్ళు అనుకున్నారు కదా కాలేదు అంటే అంత ఈర్ష, దాన్ని ఏమంటే జలసి ఉంటుంది సహజంగా మనిషి. దేవుని మనిషి వచ్చినాక అవన్నీ పోతాయి అనుకోండి. యాకోబు కూడా లేయా ఎంత బాధపడి ఉంటుంది, ఎంత సేవ చేస్తున్నా, ఆమెకు భోజనం పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఆమెలో ఒక అసంతృప్తి. మా చెల్లెను ఇష్టపడ్డాడు కదా, నన్ను ఇష్టపడలేదు. మా నాన్న దగ్గర పెడితే వచ్చినా కానీ నన్నేమన్నా చేసుకున్నాడా అనేది ఉంటుందా? ఉంటుంది. దేవుడు ఏం చేసినట్టే తండ్రిని కూడా దేవుడు ఒప్పించాడు. పరలోకపు తండ్రి అయిన యెహోవా కూడా బిడ్డలు ఏం బాధపడదు, నీకే గర్భఫలం ఇస్తా. నువ్వు ఎందుకని దేవుడు ఆమె గర్భఫలం, ఆమె కుమారుడు కదా. ఈమె అందంగా ఉన్నది కానీ ఈమెకు గొడ్రాలయ్య. దేవుడు కూడా ఎంత చక్కటి న్యాయాధిపతి కదండి. చూడండి, ఇక గర్భవతి కుమారుడు కానీ ఎన్నో వచనమా, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి 31 ఆమె గర్భము తెలుసు కదా. రూబేము అనేది పెట్టుకుంది. రూబేము అంటే అర్థం ఏంటంట అక్కడే ఉంది. ఎందుకు ఆ పేరు పెట్టవలసిందో ఆ వచనం ఉంది. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నది? కొంతమంది ఆఫీసర్స్ పేరు కూడా, చాలా గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు. జిఎం గారి పేరు, లేకపోతే సూపర్వైజర్ గారి పేరు పిచ్చయ్యాను, లేకపోతే పెంట అయ్యాను ఉంటుంది. విన్నారంటే డాక్టర్స్ కూడా చాలా పెద్ద డాక్టర్స్, లాయర్స్ కూడా పేర్లు వింతైనా ఉంటాయి. వాళ్ళ ఫాదర్స్ ఎందుకు అట్లా పెట్టారంటే ఎంక్వైరీ చేస్తే పిల్లలంతా చనిపోయారట, వీళ్ళు కూడా పెంట మీద వాడేద్దాం అనుకున్నారట. కనబడతారు భాషమ్మ గారు మొండే గారు ఎందుకంటే మొండిగా బతికిందండి. 9 మంది చచ్చిపోయారు. ఆ సార్ పేరు ఏం పేరు? మొండే సార్. మరి ఆయన మన మొండే సార్ అనలేకుండా ఉండలేము. ఆయన సబ్ కలెక్టర్, చాలా పెద్ద హోదా. దాని పేరేంటి? మొండయ్య, పిచ్చయ్య. అంటే కొంచెం మరి మెంటల్గా ఉండేవో ఎక్కడో వాళ్ళ కారణం ఉంటుంది పేరు పెట్టుకోవడానికి. అమ్మాయి పేరు పెట్టుకుంటారు లక్ష్మి అని, ఎందుకంటే మాకు ఆడపిల్లండి, ఆడపిల్ల లక్ష్మి కదా అని తండ్రి మొదటి పేరు లక్ష్మి, లక్ష్మి ప్రసన్న, రకరకాల. ఈ అమ్మగారు కూడా లేయా, యాకోబు యొక్క భార్య లేయమ్మ గారు తొలి కుమారుడికి ఏమని పేరు పెట్టుకుందమ్మా? రూబేను. ఎందుకు? యెహోవా అందులో ఉంది కదా, చూసుకోలే. యెహోవా నా శ్రమను చూచాడు అంటే రూబేను అంటే అది అర్థం అన్నమాట. దేవుడు నా శ్రమను చూచుట అనే భావం. దేవుడు అనేది జత ఉన్నది. యెహోవా నా శ్రమను చూచుట, రూబేను అంటే అది అర్థం. తర్వాత ఆమె 4 కుమారులు. చెప్పండి చూడండి. మరలా గర్భవతి అయి నేను ద్వేషింపబడినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని
షిమియోను. మళ్ళీ షిమియోను ఎందుకు? నేను ద్వేషించబడుట చూడగా యెహోవా నన్ను పట్టించు, యెహోవా చూచెను అన్నమాట. రూబేను అంటేనేమో యెహోవా శ్రమను చూసిండు, షిమియోను అంటే ఇయ్యాలి. మూడవ కుమారుడు ఆమె మరల గర్భవతి అది మరలా కుమారుని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకోనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. అతనికి ఏమని పేరు పెట్టిందమ్మా? లేవి. ఏ వచనమమ్మా? 34 కదా. ఆమె తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అంటే లేవి అంటే హత్తుకొని ఉండుట అన్నమాట. అర్థమైందండి? నా భర్త హత్తుకొని ఉండుట, లేక ఇతడు దేవునితో హత్తుకొని ఉండుట. అందుకే లేవీలందరూ దేవుని పరిచర్య కొరకు దేవుని ఎంచుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. లేవి యాజకులందరూ లేవి వంశస్థులు. ఆరోను కానీ మోషే కానీ ఇక సంతతి వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర హత్తుకొని, అంటే అంత ఆత్మీయమైన భావంతో కుమారుల పేర్లు పెట్టుకోలేదు. రూబేన్ అని, షిమ్యోన్ అని, లేవి అని. 4వ పేరు ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టాను. 4వ కొడుకు కూడా పుట్టాడు. అప్పుడు వాడికి ఏం పేరు పెట్టిందంటే, అబ్బా నాకు ఇక లేకుంటారు అనుకున్నా, 3 వయసు 4 ఈసారి దేవుణ్ణి స్తుతించేదను అనుకొని వీని పేరు స్తుతి. అందుకే యూదా అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించడం. స్తుతి అంటే దైవ సంబంధమైన పేర్లే పెట్టుకున్నాడు. ఇక తర్వాత మరలా ఏమైంది చూడండి. ఇక ఏది 30వ అధ్యాయం. సరే, నేను నోటికి చెప్తాను, అది చదివితే ఆలస్యం. 4 కుమారులు అక్కయ్య కలిగితే చెల్లెకి ఎలా ఉంటుంది? చెల్లెమ్మకి అరే నేనే అన్నానని నన్నే చేసుకుంటానని ఘంటాపదంగా చెప్పితే నేను ఎంతో ఉడికిపోతే దేవుడు నాకు పిల్లలియలే. మా అక్కకేమో 4 కుమారులను వచ్చి ఆమె ఇష్టపడలేదు. మా బావగారు యాకోబు గారు నన్ను ఇష్టపడ్డాడు అని నేను ఎంతో సంతోషంగా అతిశయించాను. కానీ ఇప్పుడు మైనస్ పాయింట్ ఏంటంటే 4 కుమారులు అయింది, 4 ఏళ్ళు అయింది, ఏదన్నా ఒక పిల్ల లేదు, తీర్చలేదు. శృంగారం ఉంటే ఏం లాభము? పిల్ల అత్తమామలకు ఎట్లుంటుంది? సౌందర్యంగా ఉన్న పర్వాలేదు, కానీ వంశోద్ధారకు సంతానం ఉండాలని తల్లిదండ్రులు ఉంటుంది కదండి. అందమైన అమ్మాయి కానీ పిల్లలు అయితే లేరు. అత్తమామ ఏమంటారు? అత్తమామేది అసలు పెళ్లి చేసుకున్నాయని అయ్యో పెళ్ళేదాకా పెళ్ళి అంటారు. పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు లేదే, మా ఫ్రెండ్స్ అందరు పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు. ఫంక్షన్ పోతుంటే సిగ్గేస్తుంది నాకు. గొడ్రా మొక్కలు చూడద్దు, మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటాడు. అనంగర పాపం ఒకటే. అప్పుడు దేవుని మీద భగవంతుడా నన్ను అందంగా చేసావు, కొద్దిగా అందం తగ్గించి గర్భం తెచ్చిన మంచిగా ఉండే, నేను చాలా అందంగా ఉన్నా కానీ పిల్లలు లేరు. ఐశ్వర్యరాయ్ పిల్లలు ఉన్నారండి? ఉన్నారా? ఎవరికి పిల్లలు లేరంటే ఒక కూతురే, చాలా సంవత్సరాలు కాలే. అంతా బచ్చన్ గారు కూడా చాలా సంవత్సరాలు, 5 కాలం ఇట్లా కొంతమంది పిల్లలు లేరు. బహు సౌందర్యవంతులు. బిర్లా గారు, టాటా బిర్లా బసంత్ నగర్లో ఉంది కదా ఒకటి సిమెంట్. ఆయన ధనవంతుడు కానీ పిల్లలు లేరట. అమ్మాయిని పెంచుకున్నాడు. ధనవంతులు, సౌందర్యవంతులు కానీ గర్భఫలం లేకపోతే చాలా బాధపడతారు. రాహేలు కూడా కోపం వచ్చి వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఒక దాసిని లేయకొకరిని ఇచ్చాడు, రాహేలు కుక్కర్ని ఇచ్చాడు. రాహేలుకి ఐడియా వచ్చింది, నాకు పిల్లలు కాలేమో, రాహేలు ఇచ్చి భర్తకు వివాహం చేసి నాకు కాకపోయినా నా దాసి కంటే నాకు గన్నట్టు, నా పిల్లలు. కాబట్టి ఆమెకున్న దాసి ఇచ్చి వివాహం చేసి
చూడండి, బిల్హానా ఆమె పేరు 3వ వచనం, అందుకు ఆమె నా దాసి అయిన 33వ వచనం. బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి. అమ్మాయి ఏమంటుంది? నా దాసి ఉన్నది, నా దాసిని వివాహం చేసుకో, అప్పుడు ఆమె వల్ల నాకు పిల్లలు కలిగితే నాకు ఈ నింద, నాకు ఈ ఇన్సల్ట్, ఈ అవమానం కాస్త కొంచెం తప్పించుకుంటానని ఆమె బాధ. అప్పుడు చూడండి 8వ వచనంలో 5వ వచనం, బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుడు కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాసు అని పేరు పెట్టింది. అతనికి దాను అని పేరు పెట్టింది. ఎవరికి? రాహేలు ఏం చేసింది? మొత్తం మీద అక్క మీద కొట్లాడి తన దాసినిచ్చి బావగారికి పెళ్లి చేసింది. అప్పటికే ఇద్దరిలో మళ్ళీ ఇంకెవరైనా మళ్ళీ ఒకరైనా మధ్యలో యాకోబు వివాహం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత చదవమ్మా, దాని తర్వాత రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందాక? మళ్ళా 2వ కొడుకు పుట్టిందట దాసి. ఈమె వాడి పేరు ఏం పెట్టిందట? నఫ్తాలి. నఫ్తాలి అంటే ఏంటంటే అర్థం దేవుని ఈర్షపడుతుంది. నువ్వు అందంగా ఉంటే ఏం లాభమే? నీకు ఒక పిల్లలు లేరు, పీసు లేదు, గుండ్రాయి కాదు, బాగా తినకుండా ఉండవు, ఏం లాభమే? గొడ్లున్నాయి, బర్రెలున్నాయి, పిల్లలు కట్టండి, కుక్కలున్నాయి, అది ఎంత అన్నదో. ఎందుకంటే అందంగా ఉన్నది కదా, ఆ ఈర్ష అంతా ఇట్లా తీర్చుకుని ఉంటుంది. అక్కడ 4 పిల్లలు దేవుడు 4 ఇచ్చారు. నువ్వు ఎంత కొంచెం దానో నీ రోత కూడా. అందుకే దేవుడికి పిల్లలు ఇచ్చి, నేను దేవునికి ఇష్టం, నేను మంచిదాన్ని కాబట్టి దేవుడు నాకు చక్కటి భర్తలు ఇచ్చాడు, మంచి సంతానం ఇచ్చాడు, నీకేముంది అని కోపం చేసి ద్వేషించుకొని ఉంటారు అక్కయ్య. సరే, రాహేలు ఇచ్చింది, ఆమెకి 2 కొడుకులు పెట్టారు. మళ్ళీ అక్కయ్య ఇది పిల్లలే కాకపోతే మంచిది, ఇద్దరిని సంపాదించుకునేది అని ఈరోజు అక్కడికి పిల్లలు అయిపోలేదు. ఇంకా అప్పటికి 4 అయిపోయిందిగా, ఇంకా తృప్తి లేదు. ఈ పోటీకి వచ్చి పిల్లలు కనాలి. మనం కూడా చాలాసార్లు దేవుడు నాకు ఇచ్చింది ఇంతే అని ఉండదు, పోటీ. నేను నాకు ఉండాలి, ఇంతకాలం వాళ్ళకు లేదు. పోటీ తత్వం మనకు ఉండదు. దేవుడు వాళ్ళకి ఇస్తే మరీ అంటే సంతోషమైన ఆనందపడాలి. కానీ ఈ అక్క చెలవి చేసపడి ఆమె చేసింది, నువ్వు నీ దాసినిచ్చి పిల్లల్ని కనిపించినావు కదా, నాకు కూడా దాసి ఉన్నాడు కదా, అవి నాకు గుర్తుపట్టలేదు. దాని పేరు జిల్పా. ఏం పేరు? జిల్పా. అరే నా జిల్పను ఉడితే ఏమయ్యా, నాకు గర్భం ఉడికిపోయింది, మా చెల్లె బాగా సంతోషపడుతుంది, అది నా మీద నాకు కూడా ఇచ్చిండే పిల్లలు, నేను మంచిదాన్ని కాకపోతే రోదగుణం అయితేనే ఇచ్చిండా, తప్పు ఇంతకాలం అనుకున్నది రాను అని అంటుంది. సాక్ష్యం 2 కొడుకులు పుట్టారు కాబట్టి నా గర్భం ఆగిపోవద్దు, నువ్వు నా దాసి అయిన జిల్పాన్ని చేసుకో. చెల్లె దాసి అయిన బిల్హాను జిల్పా, ఆమె దాసి చేసుకున్నావు కదా బిల్హాను, నా దాసి జిల్పాన్ని చేసుకో. ఎందుకు చేసుకో అంటే ఆయన ఏమన్నా చిత్తం దాసుడు ఆలోచిస్తున్నాడా? ఒక బుద్ధి కాదు, నాకే సరదా. భార్య అంటుంది చేసుకోవాలంటే నీకు ఎట్లుంటుంది? భార్య అనుకుంటేనే చేసుకుంటున్న కాలాలు. ఇంకా భార్య అంటే గజగట్టను అబ్బా లోపల ఉంటుంది కానీ బయటకు అయ్యో ఎందుకమ్మ మాట్లాడుతుంది, తప్పదంటావా? లేదండి చేసుకోదు, నాకు ఇష్టం లేదు కానీ మరి నీకు లోపల అమ్మయ్య ఇంత గొప్ప ఆనందం, ఆనందం నాకు ఆనందం లోపల కేసుతుంది, బయట మాకు ఏ చెప్తే ఎట్లా ఆమెకి ఏదో అడ్డది మనసురా, ఆరోగ్యం బాగా చేసుకోమంటుంది.
మొగలకు ఆ ఆశ ఉంటుంది. యాకోబు మధ్యలో మంచిగా అటు ఇటు నలుగురిని 4వ అమ్మాయి జిల్పాను కూడా చేసి వాళ్ళ కోపం మీద మధ్యలో ఈయనకు భార్యలు అవుతాను కదా. తంతే పోయి ఎవడో గారెల పుట్టలు పడ్డాడు, అన్ని గారెలు. ఆహా నోరు తెచ్చుకొని చాలా పడ్డాడు. డాక్టర్ ఒక అన్ని గారెలే, గారె నోరు బండ అయితే కళ్ళు అదులు భార్యల పుట్టలో పడ్డాడు. గారెల పుట్ట కాదు అబ్బా, ఆయన ఆనందం కలిగి ఉంటుంది. పరలోకం పోయేతో సరదాగా ఏంటన్నా యాకో వాళ్ళ ఇద్దరు ఏమంటున్నా వచ్చిన ఇంకో ఇద్దరు చేసుకుంటే ఇద్దరు ఫ్రీ అయిపోయారు. లేస్తాం నేను అంటే మీకు తెలుసు కదా బైబిల్లో జరిగింది అని ఆయన మొత్తం మీద జిల్పాను కూడా చేస్తున్నాడు. 4వ భార్య. అప్పుడు ఏమన్నా పెళ్ళాన్ని ఏమన్నా డిన్నర్ పెట్టి ఉంటుందా? పొమ్మంటే పోవడమే, గేదెలు కదా హై అని కొట్టవలు చూస్తుంది. ఇప్పుడు అంటే పెళ్ళంటే 2-4 ఫ్రెండ్స్ ఉండాలి, కనీసం దండలు మార్చుకోవాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలన్నా కొంచెం ఉంటుంది. తప్పు సామాన్యంగా చేసుకోవాలంటే మనకు తెలుసు. ఫంక్షన్ కావాలి, డబ్బులు పెట్టాలి. ఇదంతా ఏంటంటే ఒక ఆవిడ అంటుంది, రంగనాయకమ్మ గారని కొన్ని గ్రంథాలు రాసింది. ఆమె కమ్యూనిస్టు వృద్ధురాలు, చనిపోయింది కావచ్చు, వృద్ధ. ఆమె పుస్తకం ఒకటి చదివారు. రామాయణం విషవృక్షం అని రాసింది. రామాయణ వటవృక్షం అనేమో హిందూ సహోదరులు రాశారు. ఆమె రివర్స్గా రామాయణ విషవృక్షం, అది వటవృక్షం కాదని రాసింది. లేడీ ఆడాలి 85 ఏళ్ళ వృద్ధురాలు. దేవుడు లేడాలని నమ్మే ఆస్తికురాలు. ఆమె రాష్ట్రం ఏమవుతుంది, అన్ని విమర్శిస్తుంది. రాముని, స్త్రీని, పురుషుడు. అసలు పెళ్లి అనేది అంతా కూడా ఆమె ఏమంటుందంటే, ఈ సమాజంలో పెళ్లిళ్ళు డిన్నర్లు ఎందుకంటే మీరు అందరూ నోరు వేయండహా అని మేము ఇద్దరం కలిసి ఉంటున్నాము. కాబట్టి మీరందరూ మౌనంగా ఉండడానికి, వాళ్ళని మస్కా కొట్టడానికి ఈ డిన్నర్లు పెడుతున్నారు అంటారు. అసలు పద్ధతే కరెక్ట్ కాదు. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కాపురం ఉండేది అని సమాజం ఇట్లా అలవాటు పడ్డదని మీరు ఎవరంటే ఆ పుస్తకం చదవండి. అలాగా అప్పుడు ఇప్పుడున్నంత పద్ధతులు సాగనీయాలు ఏమి లేవు. 4వ అమ్మాయిని చేసుకున్నాం. 6 చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సంతతి ఎవరికి చెందుతుంది? లేయాకి. ఇంకా లేయ తనదాల్సి వచ్చింది. అప్పుడు చూడండి 10వ వచనం. అమ్మాయి ఏం చేసి జిల్పాని ఇచ్చింది. ఆమె కూడా ఏమైంది? గర్భవతి కుమారుడు. ఇక్కడ ఉన్న చూడండి అసలు కథ ఏమని పేరు పెట్టింది ఆమె? గాదు. గాదు అంటే ఏంటి అర్థం? నేను క్లూ ఇచ్చిన కదా, ప్రతి పేరుకు ఒక భావం ఉంది. ఈయన ఏ అర్థంతోనే ఆ కొడుకు పేరు పెట్టింది? అదృష్టం. ఇది అదృష్టమే కదా, లక్కీ. ప్రియులారా, అంతకుముందు లేయ ఆత్మీయంగా ఉండి దేవునికి సంబంధించిన దైవత్వము ఉట్టిపడే అర్థాలు పెట్టి ఆత్మీయంగా ఉండి కుమారుల పేరు పెట్టింది. జిల్పా దగ్గరికి తన దాసి కుమార్తెకు వచ్చేసరికి ఏమైనా పేరు పెట్టింది? అదృష్టం. దేవుని పిల్లలంగా మనము పలకకూడని పేరు, అనకూడని పేరు ఏదో సరదాగా అలవాటై అంటా ఉంటాం మనం, అదృష్టవంతుడండి. కానీ క్రైస్తవుడు అదృష్టం అనే మాట అనకూడదు. అన్య జనాంగాల్లో ఈ మాట ఎక్కువ. అదృష్టవంతుడండి, అదృష్టం, లక్కీ లాటరీ పెట్టడం కూడా అదృష్టం. అవన్నీ లాటరీ కదా. లోక సంబంధమైన వ్యక్తులాగా తలంచి ఆత్మీయంగా ఉన్న వ్యక్తి అదృష్టం అని పేరు పెట్టి
అంతకుముందేమో దేవుడు హత్తుకొనను, దేవుడు చూచాను, దేవుడు సహాయం చేసిన కొడుకుల పేరు పెడితే ఇప్పుడు దేవుడు లేడు. ఏం పేరు? అదృష్టం. ఇలా ఇది దేవునికి ఇష్టం లేదు పేరు. అందుకే ఈ గాజును యాకోబు శపించాడు. ఇదే అధ్యాయంలో చూడండి. యాకోబు తుదకు మరణించే సమయంలో ప్రవచనాలు చెప్తున్నారు ఒక్కొక్క కుమారుడు గురించి. ఈ ఆదికాండం 49 రండి. 49 19వ వచనం. 49:19. బంటుల గుంపు గాజును కొట్టును, అతడు మడిమెను కొట్టును. చూడండి, బంటుల గుంపు గాజును కొట్టును, అతడు మడిమెను కొట్టును. గాజు అంట ఎలాంటి స్వభావం గలవాడట? మడిమెట్టి కాలు కదా. మన మడిమెట్టి ఏదైనా అడ్డం కలిగితే ఏమైందమ్మా? పడిపోతుంది. మడిమెట్టి కొట్టే స్వభావం ఎవరిది? పై వచనంలో ఉండదు చూడండి. 18వ వచనం, 17వ వచనం. దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెలు తరచును. దాని విషయం చెప్తూ, దాను ఇలాంటి వాడు సర్పములాగా గుర్రపు మడిమెలను కొడతాడు అని చెప్పి మరి గాజులు కూడా మడిమెలు కొట్టును అని అంటే ఇతని స్వభావం ఏంటన్నమాట? మడిమెలు కొట్టినట్టు పాములాంటి సాతాను, దుష్ట స్వభావము, సాతానుకు సంబంధించిన వాడు. ఇప్పుడు గాజు అంటే దైవ స్వభావమా, దయ్యం స్వభావం? దయ్యములకు ప్రతినిధిగా. అందుకే యాకోబు శపించాడు గాజు గురించి. గాజు అంటే అదృష్టం. అందుకే దేవుడు కూడా ఒకసారి అంటాడు చూడండి, యెషయా గ్రంథంలో అనుకుంటాను 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65, అందులో 11వ వచనం చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాజులకు బల్లను సిద్ధపరచు వారలారా. చూడండి, అందరు చెప్తారు ఈ మాట. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాజులకు బల్లను సిద్ధపరచు వారలారా. అదృష్టాదేవికి పానీయార్పణము అర్పించు వారలారా. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలులోని గాజు వంశమును మీరు, వాళ్ళు గాజు అనే అదృష్టం పేరు పెట్టిన దానికే ఏ పేరు పడితే ఆ పేరు పిల్లలకు పెట్టవచ్చు. కాస్త ఆలోచించి పెట్టాలి. అతను తెలియక లక్కీ అని పెట్టుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు పెరిగి ఒక అదృష్ట దేవినే పూజ చేసే లెవెల్కి వచ్చారు గాజు యొక్క సంతానం. అందుకే వాళ్ళని గురించి అంటున్నాడు. ఇక్కడ ఒక బల్ల ఉన్నది, మనమేమో ప్రభు బల్లకులకు చూస్తా ఉన్నాం. ఇది కదా, ఎప్పుడు ఇస్తారా పాస్టర్ గారు ప్రభు బల్ల ఇస్తే తక్కువ లేదు. కానీ గాజు బల్ల ఉన్నది. అర్థమైందా ఆ మాట? ఉందా? గాజులకు ఏమన్నా గాజులకు బల్లను సిద్ధపరచు వారా. మనమేమో ప్రభువులకు బల్ల సిద్ధపరిచాము. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, అక్కడ ఇంకో బల్ల ఉన్నది, దీనికే మారు పేరు. ఏది? కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి, 31వ వచనం. కాబట్టి 10:21 మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యములను
త్రాగనేరదు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల. ఇక్కడేం బల్ల? దయ్యముల బల్ల. గాజు బల్ల, దయ్యం బల్ల. గాజు బల్ల ఏం చదవట? ఇంకో బల్ల కడుపులో బల్ల. నేను అప్పుడప్పుడు అంటాను, బాప్తిజం తీసుకొని బల్ల తీసుకో. అప్పుడప్పుడు ఎప్పుడు అంటే అనేవాడిని, బాబు కడుపులో బల్ల అయ్యేదాకా చూసుకుంటావా, ప్రభు బల్ల తీసుకో. అంటే దేవుని శాపం పాపం ఎవరిని ఒడిగట్టుకోకుండా చక్కగా సిద్ధపడి భయంతో వణుకుతో ప్రభు బలను తీసుకోవాలి. హెబ్రోన్ సంస్థ నాయకుడు బక్సింగయ్య గారు ప్రభు బల్ల దగ్గర ఆయన ప్రభు బల్ల ఇచ్చే ముందు మనమైతే ఒక పావు గంటలో చేస్తున్నాం, పావు గంట 20 నిమిషాలు. అది కూడా త్వరగా అయిపోతే బాగుండాలి. కానీ బక్సింగయ్య గారు 45 minutes మించకుండా ప్రార్థన చేసేవాడు ప్రభు బల్ల దగ్గర. 45 నిమిషాలు అంటే పావుగంట గంట. ఇప్పుడు మనం ప్రసంగానికి పావుగంట గంట పెట్టాం, ఇంకా 5 నిమిషాలు అయితే 45 నిమిషాలు అవుతుంది. ఇంతసేపు ప్రభు బల్ల దగ్గర మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఖచ్చితంగా 7వ దినము అనే 7వ వారం ఉండకపోయేది. 45 నిమిషాలు ప్రార్థన చేసి అప్పుడు ప్రభు బలను పరిచారకులు వస్తే వీరు వచ్చారు. అంత పవిత్రంగా ప్రాముఖ్యతగా ఇచ్చేవారు. ఒక పావు గంట ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్. లార్డ్ ఐఎమ్ గ్రేట్ సిన్నర్, లార్డ్ ఐఎమ్ గ్రేట్ సిన్నర్ అని ఏం చెప్పాడు అంటే అర్థం ఏం తెలుసా? దేవాని ఘోర పాపి, దేవాని ఘోర పాపి. మనమేమో బఠాని ముక్కల్లా ఇంత భ్రష్టత్వం ఉన్నాం. ప్రభు బల్ల కోసము అంత సిద్ధపాటు, 45 నిమిషాల ప్రార్థన, ప్రతి వారము ఏడ్చుకుంటా దేవాని ద్వారపాటు. మనకుందా ఏం కాదు, ఆ మెట్ట ముక్కలు అసలు తీసుకుంటే చచ్చిపోతే పరలోకం పోదామంట కదా అని తీసుకుంటాం. చాలా పరిశుద్ధంగా పవిత్రం. గాజు బల్ల, దయ్యముల బల్ల, లోక సంబంధమైన ఆచారాలన్నీ కూడా గాజులే. తూర్పు వైపు మొహం పెట్టాలి, పిల్లి అడ్డం వచ్చి ఆగిపోవాలి, తుమ్మైతే ప్రయాణం కావద్దు. లోకాచారాలన్నీ కూడా గాజులే, అదృశ్యం. ఏమండి? ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. అవి మనం చేయకూడదు. నువ్వు దేవుని విసర్జించినవన్నా చూడండి, ఆ 11వ వచనం, యెహోవాను విడిచిపెట్టావు, తర్వాత నా పరిశుద్ధ పర్వతమును మర్చిపోయావు, పరలోకమును మర్చిపోతున్నావు. దేవుని మర్చిపోవుంటారు కదా. మర్చిపోతే ఎవరు పాతాళానికి పోతారో 9వ కీర్తనలో ఉండదు చూడండి. 9వ కీర్తన మర్చిపోతే ఏంటట? 9:17, 456 పేజీ. చూశారమ్మా? 9వ కీర్తన 456 పేజీలో 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు. ఎవరు మొదలటండి? దుష్టులు దేవుని మర్చిపోవరు. ప్రయాణం అయినప్పుడు ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయలుదేరి. కొంతమంది చేసుకుంటారు, ఎందుకంటే భయం, ఏమైనా ప్రమాదం చచ్చిపోతామో ఏమో భయానికి ప్రార్థన. కానీ సంతోషంగా 10 రోజులు చక్కగా తిరిగి సంతోషించి వచ్చావు. వచ్చినాక
ఇంట్లోకి రాగానే ఇంకా సంతోషపడి కేరింతలు కొడుతుంది. అందరు ఆగండి, ఇంట్లోకి వచ్చిన ప్రార్థన చేద్దాం. వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రార్థన చేసి బయటికి వెళ్ళినో ప్రభు మనల్ని సజీవంగా తీసుకొచ్చారు. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట, ప్రార్థన చేసి బాత్రూంలోకి వెళ్ళేవారు బాత్రూంలకు, బట్టలు మార్చుకునేవారు బట్టలు, స్నానాలు అప్పుడు వెళ్ళాలి. కానీ మనకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి రాదు. వచ్చినాకైతే అసలు ఎవరు ప్రార్థన ఇంకేంటి అయిపోయింది నా గురించి నేను వాడు ఈ ప్రార్థన కదా, మర్చిపోతున్నాము. మంచం మీద పడక తెక్కే ముందు ప్రార్థన చేసుకుంటావా? పొద్దున్నే మెలకువ రాగానే ప్రార్థన చేసుకోవాలని జ్ఞాపకం ఉంటుందా? మనకు లేవగానే మెలకువ రాగానే అమ్మో భాగ్యనగర్ లేవాలి కదా, ఇంకా అల్లారం మోగలేదే. 2:30 అయింది, 3కి అల్లారం పెట్టుకున్నావు, 2:30 నీకే ఉడికిపడి మెలకు వచ్చింది. మెలకు రాగానే ప్రభువానికి స్తోత్రం, నన్ను సజీవం వచ్చినందుకు వందనాలు, టైం చూద్దాం. 3:03 లేవాలి, 15 నిమిషాలే ఉన్నది. త్వరగా లేచి స్నానాలు చేసి హడావుడి చేస్తున్నారు. మోకరించి ప్రార్థన చేయాలి. లేచినప్పుడు ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, ప్రయాణానికి ముందు ప్రార్థన, వచ్చేటప్పుడు ప్రార్థన, భోజనం తినేటప్పుడు ప్రార్థన చేస్తామా? భోజనం పెట్టాక టకటక తినేస్తాం. పక్షంగా మంచినీళ్ళు ఇస్తే కూడా ఒక మాట ప్రార్థన చేసుకొని తాగేవాడు. మనకు నీళ్ళేంటి, టీ, పూరి, దోడ అన్ని దంచేస్తూనే ఉంటాం. ప్రార్థన చేస్తాం. చిన్నవి అవి చిన్న చిన్న పాపాలు, బాగా పెద్ద గొప్ప పాపాలు ఏం కాదు, చిన్న పాపాలు. దేవుని మందిరానికి ఒక్క నిమిషం లేట్ వస్తే బాధపడతాం. అయ్యో ప్రభువా ఒక్క నిమిషం లేట్ అయింది నాయన, ఎలాగా. మన పిల్లలు ఎవరో, మన భర్త ఎవరో, భార్య ఎవరో సీరియస్ గా ఐసీలో ఉన్నాడు, నీకు వార్త తెలిసింది, అప్పుడు ఎంత అనుకుంటావు? అయ్యో దేవుడా నువ్వే కాపాడు తండ్రి, ఏసయ్యా తీసుకునే ఒక పంప తీసు నాయన తండ్రి దండం పెడతా అనుకుంటాను. మనసులో బాధ ఉంటుంది. పిల్లలకో, భర్తకో, భార్యకో సీరియస్ వార్త, సార్ యాక్సిడెంట్ అయితే తీసుకుపోయాడు, ఐసీలో ఉన్నాడు, వెళ్ళండి. అప్పుడు మనం ఎట్లా పోతుంది? దేవుని మందిరానికి అంతకంటే ఎక్కువ రావాలి. 10:30 అంటే 9:30 ముందే వచ్చి ప్రార్థనలో ఉండాలి. ఇది పెద్ద పాపాలు ఏం కాదు, కానీ చిట్టెడు పుట్టాడు. చిన్న పాపాలే. పోయిన కాడ ప్రార్థన మర్చిపోతాం, బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన మర్చిపోతాం, పడుకునేటప్పుడు మర్చిపోతాం, లేవగానే కొన్నిసార్లు అర్జెంటు పని బట్టి బాగా పనులు వేరే రాగానే బాత్రూమ్కి వెళ్ళిపోతాం. ప్రతి విషయానికి ప్రార్థన చేయాలి. మర్చిపోతే ఏమవుతాడు? దేవుని మరచి వారు ఎక్కడికి పోతారు? అయ్యో పాతాళం అంటే నాకే కదా. కాబట్టి ఇలా మనం చిన్నదాన్ని ఒక మాట విన్నా, పాము కలిసి చచ్చిపోయే వాళ్ళు సంవత్సరానికి 15,000 మంది ఉంటారు. ఎంతమంది? 15,000 మంది సుమారు అంచెలు పాము కలిసి మెడికల్ డిపార్ట్మెంట్లకు రావచ్చు. సింహము, చిరుతపులి కలిసి చచ్చిపోయిన వాళ్ళు ఒక సంవత్సరం లోపల 5,000 మంది అని ఉంటారు దేశం అంతా కలిసి. పాము కలిస్తే సంవత్సరం అంతా 15,000 మంది. సింహము, చిత్తపులి, ఎలుగుబంటు కలిసి చచ్చిపోయిన వాళ్ళు సంవత్సరంలో 5,000 మంది ఉంటారు సంవత్సరం అంతా అక్కడక్కడ. కానీ దోమ ఉన్నది, చిన్నది దోమ తెలుసా? దోమల నుంచి చచ్చిపోయిన వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల మంది ఉంటారు. ఎంతమంది? పాము కలిసి చచ్చిపోయే వాళ్ళ సంఖ్య బాగున్నదా? పెద్దపురులు, చిత్తపురులు కలిసి చచ్చిపోయే జనం చాలా ఉన్నారా? దోమల నుంచి చచ్చిపోయేవారు ఎక్కువ ఉన్నారు. 2 లక్షలు. పాతాళాన్ని పోయే వాళ్ళు ఎవరన్నమాట? పెద్ద పెద్ద పాపాలు చేసేవాళ్ళ. 10 మంది మిడకాయలు కోసి
బంగారం అంతా వలుసుకొని ఉరికిన వల్ల ఆత్మీయంగా మనం చిన్న చిన్నవి చేస్తాం. ఆ చిన్నవి ఒక్కటి రోజుకొక రూపాయి, రోజుకొక 10 రూపాయలు డబ్బలు ఏమైంది? చాలా డబ్బులు. పాపాలు కూడా ఇలా. ఇక్కడ గాజు యొక్క పరిస్థితి అలా చిన్న చిన్నయే మనం అనుకుంటాం. చిన్న చిన్న ఒక మన రఘురామ సంఘంలో ఫిలిప్ గారు అనే వాళ్ళు ఉంటున్నట్టు 92 సంవత్సరాల వ్యక్తి 31వ తారీఖు డిసెంబర్ 31కి వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. రఘురామ చాలా సేపు ఉంటుంది. రాత్రి 9:30 కూర్చుంటే తెల్లవారు 5 అయ్యారు. 92 ఏళ్ళ వ్యక్తి పోయి 9:30 కూర్చున్నాడంటే 5 గంటల వరకు కూడా బయటికి వాష్రూమ్ కూడా పోకపోయాడు. బాత్రూమ్ అట్లనే కూర్చుంటాడు. ఎంత భక్తి అండి! మనం ఎన్నిసార్లు చేస్తాం? ఎట్లా కొట్టాలా? మనకి ఏదో గుర్తుకొస్తే బయటికి వెళ్ళిపోవు. కొంచెం గోపుడు వస్తే మన బయటికి పోయి ఏ పిల్లలకు అనుకుంటారు. పెద్దలకు ఇష్టానుసారంగా ఎప్పుడో వస్తాం మనం కదా. టైం మెయింటెనెన్స్ ఉండదు. ఇదంతా కూడా దేవుని ఇలా భయము, భక్తి. దేవుడు అంటే సీరియస్నెస్ లేక దేవుడు ఇక్కడ ఉన్నాడు అని కనీసం నేను కూడా తాగడానికి ఇష్టపడకపోయాను. దేవుడి దగ్గర కూర్చున్నామని అంతా సీరియస్ మైండ్. 92 ఏళ్ళ వ్యక్తి రాత్రి 9:30 నుంచి తెల్లవారి 5 దాకా మంచి నీళ్ళు ఒక ముక్క తాగకుండా బాత్రూమ్ పోకుండా కూర్చున్నాడంటే ఎంత భక్తి! అంటే ప్రియుల మనం ఎంతగా దేవుణ్ణి విసర్జించకుండా మరచిపోకుండా ఉంటే అంత ఆశీర్వాదం దీవెన. అందుకే ఎవరిని మర్చిపోయారు? నా పరిశుద్ధ పర్వతం. దీన్నే అన్నాడు చూడండి ఒకసారి 15వ కీర్తన 15వ కీర్తన 1:5. 15వ కీర్తనలో ఏముందమ్మా? మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 24వ కీర్తనలో ఉండేది చూడండి. అట్నుంచి చూద్దాం. 24వ కీర్తన చూడండి. 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అంటే ఎవరు ఎక్కుతారు? ఆ ఎవరు పడితే వాళ్ళు ఎక్కలేరు. రెండవది, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం అనే స్థలములో నిలవదగిన వాడెవరు? అంటే ఎవరు పడితే వాళ్ళు నిలవలేరు. మొదటిది, ఎవరు పడితే వారు ఎక్కలేరు. ఎవరు పడితే వారు ఎక్కినా నిలవలేరు. 15వ కీర్తన మొదటి వచనంలో అతిథిగా ఎవరు పడితే వారు ఉండలేరు. 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. అంటే ఎవరు పడితే వారు అతిథిగా ఉండలేరు. 4వది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఎక్కేవాడు గొప్పనా, నిలిచేవాడా? ఏది శ్రేష్టమైనది? ఎక్కుటనా, నిలుచుటనా, ఉండుటనా, నివసించుటనా? చెప్పండి. పర్వతం, దేవుని పరిశుద్ధ పర్వతమును పరలోకమును ఎక్కిపోయేవాడా, అక్కడ నిలబడేవాడా, అక్కడ ఉండదగినవాడా, అక్కడ నివసించేవాడు గొప్పవాడా? నివసించినట్టే అక్కడే ఉంటాడు. ఎక్కేవాడంటే అక్కడ ఎక్కి చెట్టు ఎక్కినట్టు, గది ఎక్కి. నిలబడున్నట్టు కాసేపు.
అతిథిగా అంటే బంధువులాగా వచ్చే 2-3 రోజులు ఉండేది. పర్మనెంట్ క్రియ ఏంటంటే నువ్వు అక్కడ నివసించాలి. ఎవరు నివసిస్తారంటే దేవుని యొక్క నియమములను, దేవుని పరలోక రాజ్యమును, ఆయన వాగ్దానాలను మర్చిపోకుండా ఉండాలి. విసర్జించద్దు, మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే ఏమవుతుందో అక్కడ కింద ఉన్నది చూడండి. ఒక్క మాట చూసి మనం గుర్తుంచుకుందాం. ఏది 65వ కీర్తనలోనే మనం ముందాక చూసుకున్నాం కదా. 65వ క్షమించండి, యెషయా గ్రంథం 65 12వ వచనం చూడండి. ఒకసారి 11 నుంచి చదివి 12 కూడా చదవండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి నాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి కాన్యార్పణను నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి. నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరు అదృష్టం అంటున్నారు కదా, నేను మీకు ఏమి నియమిస్తా అంటున్నాను? మీకు ఖడ్గము అదృష్టంగా నియమిస్తాను. తర్వాత మీరందరూ వదకు లోనము. చూడండి, దేవుని ఉగ్రత. దేవుని పిల్లలంగా ఉన్న మనం ఈ దినం పరీక్ష చేసుకుందాం. నీ లోపల, నా లోపల గాజు స్వభావం ఉన్నదా? ఇంకా సమయం లేదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. గాజు దేవుని కృపను బట్టి మరలా విశాలపరచబడ్డట్టున్నది. దేవుడు ఆశీర్వదించినట్టున్నది. ఒకవేళ చూస్తే ఒక్క నిమిషంలో చూడండి. అది కూడా మళ్ళీ ఎప్పుడో ఒకసారి తెలుగు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 20వ వచనం. 33:20. ఎంత పేజీ నెంబర్ చెప్పండి. 176వ పేజీ తీస్తే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 20వ వచనం ఏముందమ్మా? ఇప్పుడు చూడండి 33. యాకోబేమో శాపం పెట్టాడు, ఇదేమో మోషే గారు గాదును గురించి దీవెన చెప్తున్నాడు. ఆ 33:20 చదవమ్మా. గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు సింహం వలె పొంచియుండును. తర్వాత ఇక్కడ మళ్ళీ గాజుకు దేవుడితో సమాధాన పడి దాన్ని విడిచిపెట్టినాక వచ్చిన దీవెన ఏంటంటే విశాలపరచబడుట. అంటే డెవలప్ కావడం, అభివృద్ధి కావడం. అదృష్టాన్ని నమ్ముకోకుండా దేవుడినే నమ్ముకొని దావీదు అంతకంతకు వర్తిల్లినట్టు దేవుడు స్తుతించబడును గాక. తర్వాత ఇంకేమన్నాడమ్మా? అతడు 20వ వచనంలోనే 2వ లైన్, అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని. సింహము అంటే సాతాను. సాతాను ఎవరిని విమోదనాన్ని గర్జించు సింహం వలె అతడు ఒకప్పుడు శపించబడ్డవాడు. దుష్టుని యొక్క తలంపులను చీల్చివేసేవాడు. దుష్టుని తలంపులు జరగకుండా జాగ్రత్త పడేవాడే గాలి. రెండవసారి అలాగయ్యాడు. అందుకే మోషే మళ్ళా ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెడితే విశాలపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత ఇంకొక వచనంలో కూడా ఒక మంచి సులక్షణం ఉన్నది. అతడు 21 అతడు తన కొరకు మొదటి భాగము చూసుకోలేదు. ఇక్కడ బైబిల్ ట్రాన్స్లేషన్ లో తన కొరకు అన్న దగ్గర యెహోవా కొరకు అని ఉంది. అంటే దేవుడి కొరకు. అక్కడ అట్లా మార్చుతాడు. గాజు తన కొరకు కాదు, దేవుడి కొరకు
మొదటి భాగం అంటే ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఆ ఫస్ట్ ప్రయారిటీని ఎంత నమ్మకంగా మనం చేయాలో ఒకసారి సంఖ్యాకాండంలో కూడా చూడండి. గాదు అలాగూ సిద్ధపరచబడు. సంఖ్యాకాండంలో 32వ అధ్యాయం 32:1 చదువుతారమ్మా. 32:1 సంఖ్యాకాండం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును. ఒక్క నిమిషం ఉంటాము. విషయంలో 54 సంఖ్యాకాండంలో వారు దేవునికి ఇవ్వవలసినటువంటి భాగములను గురించి వ్రాయబడ్డ ఒక సంఘటన ఉంటుంది. అంటే దేవుని భాగం అని ఉన్నది కదా. సరే, అందులో దేవుని భాగాన్ని మర్చిపోకుండా అన్నిటిని కూడా దేవునికి ఇచ్చినట్టుగా మనము అవి ఆ వచనాల్లో చూడవచ్చు. అధ్యాయంలో కదా మనకు దొరికితే చూడండి. లేకపోతే 18వ అధ్యాయంలో చూడండి. నేను 18వ అధ్యాయం సంఖ్యాకాండం 25, 26. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. చదువు. నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన అమ్మ ద్వితీయోపదేశ కాండం 26 చూడండి. ద్వితీయోపదేశ కాండం 26. దేవునికి ఇచ్చే మొదటి భాగములు అనగా దేవుని భాగములు తన కొరకు కాదు, దేవుని కొరకు భాగములు అన్న దాని దగ్గర ఈ ద్వితీయోపదేశ కాండం 26:12 నుండి చదువుతాం. 12. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత ఈ పదములు కూడా నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నీ చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకు పరదేశులకు తండ్రి వారికి విధవరాలకు నేను ఇచ్చిన నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు. కాదు ఆకర్షిస్తూ వచ్చింది. దేవుని భాగం అంటే మొదట దేవునికే ఇవ్వాలి. కొన్నిసార్లు మనం తీసిన దశం భాగం వేరే పనులకు వాడతాం కదా. కానీ అక్కడ భక్తులు ఏమంటున్నట్టు చూడండి. ఇది 14వ వచనం. నాకు ప్రాబ్లం వచ్చింది. 14వ వచనం. నేను దుఃఖంలో ఉండగా దానిలో మొత్తం కాదు, కొంచెమే తినలేదట. దేవుని కొరకు తీసిన భాగములను మనం వాడుకోవద్దు. అంటే అసలు తీసే కదా పాస్టర్ గారు, వాడుకునే తర్వాత తీయనే లేదా, నువ్వు తీసినాక కదా దాంట్లో పంచాలి. దేవుని కొరకు భాగములు అది మళ్ళా నువ్వు వాడుకోవద్దు. ఇది బాగా మనం నేర్చుకో. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ డబ్బులు మనకు 7,000 వస్తే 700 తీసుకోము. ఖర్చులు ఎక్కువ అయిపోయి 700 కూడా కట్టేస్తాం.
తర్వాత చూద్దాం నెక్స్ట్. కానీ ఆయన దేవుని వాక్యంలో ఏముంది? కొంచెమైనా దాని కొరకు నిర్ణయించింది తీయలే అంటే దేవుని భాగము కాదు. మళ్ళీ అట్లా ఆశీర్వదించబడదు. మొదటేమో శాపగ్రస్తం, తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి ఆయన విశాలపరచబడ్డాడు. దేవుని కొరకే భాగము తీసే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇచ్చే సమయం కానీ, బలము కానీ, మన దశమ భాగములు కానీ, మొక్కుబడి కానుకలు కానీ, ఏది కానీ మొదట దేవునికి ఇవ్వాలన్న ఒక అద్భుతమైనటువంటి తీర్మానం. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో ఉంటుండగా గాదు దగ్గర మళ్ళా ఏమైందంటే మళ్ళా పడిపోయాడు. మత్తయి సువార్త 8లో ఆ మాట ఉన్నది చూడండి. 8:18, 8:25 మత్తయి సువార్త. మొదటిసారి శపించబడ్డాడు వాళ్ళ అమ్మ పెట్టిన పేరుకు. అలాగనే దయ్యములకు బలం అనిపించి దయ్యము సంబంధమైన లోకాధికారి సంబంధమైన ఆచారాలు. తర్వాత విశాలపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఆజ్ఞలు పాటించి. మత్తయి సువార్త 8:28 ఆయన అద్దరికున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు. ఇక్కడ చాలా ఆయన యేసు ప్రభు కొత్త నిబంధనలో గదరేనీయుల దేశంలోకి చేరగా దయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాజంలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా. గదరేనీయులు అంటే ఎవరంటే వీళ్ళే గాదీలే. గాదు వంశస్థులకే మోషే నుండి యేసు ప్రభు కాలానికి 2000 ఏళ్ళు అయింది. ఆ పేరు గదరేనీయులు అంటే గాదీ. వాళ్ళు మళ్ళా ఆధ్యాత్మికంగా ఎట్లా అయ్యారట? దురాత్మలు వచ్చి నివసించే దేశంగా అయిపోయింది. దీన్నే చూడండి సంఖ్యాకాండం 32:1 కూడా ఇప్పుడు ఇందాక చదివి 32:1 రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండేను అంటే తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. ఇశ్రాయేలీలంతా యోర్దాను నది దాటి యుద్ధం చేసి అక్కడే స్థిరపడాలనుకుంటే వీళ్ళు మటుకు రూబేనీయులు గాదీయులు మీరు ఇక్కడనే యుద్ధంనే ఉంటారు, ఇది దాటి రామనుకొని వాళ్ళు యేసు ప్రభు కాలానికి అక్కడనే ఉండి గదరేనీయులయ్యారు. అనగా పందులను నేనే గుంపులు తయారయ్యాయి. ఆ గదరేనీయుల దేశం కూడా తర్వాత ఇంటి దగ్గర జరిగితే సమాజంలో ఉండే దయ్యములు పడుతున్నారు. పందులను నేపే మందలను నేపే దేశము అయింది. పందులంటే సాతానికి సాదృశ్యం. పందులలాగా దయ్యంలాగా అయిపోయారు. అందుకే యేసు ప్రభు అయినా ప్రేమించి వస్తే వాళ్ళని ఉండనియలేదు, బ్రతిమలాడుకున్నారట, వెళ్ళిపోండి. కాబట్టి పిల్లల మనలో దురాత్మల నివాసము దేవునికి ఇష్టం కానీ మనం కోరుకుంటే దేవుడు మనల్ని దయ్యములకు అపవిత్రాత్మలకు అప్పగిస్తాడు. గాదు అంటే అదృష్టము. ఆ అదృష్టం అనేది తప్పు. దేవుడి నుండే మేలు జరుగుతుంది కానీ అదృష్టమైన వాడు మనం వాడొద్దు. అది లోకస్తులు వాడు. గాజు బల్ల ఉన్నది, ప్రభు బల్ల ఉన్నది. మనం విసర్జించవలసిన ఉన్నది, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినది, మర్చిపోవద్దు. దేవుని వాక్యము దేవుని ఆజ్ఞలు ఏది కూడా మర్చిపోవద్దు. అలా మర్చిపోయి నువ్వు ఉన్న స్థలంలో ఉంటే దురాత్మలకు నిలయం మన గృహము, మన జీవితం, మన ఆత్మ. కాబట్టి సమయం అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది గాజులాగా ఉన్నారు? నువ్వు అదృష్టాన్ని నమ్ముతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి నివసించేవాడిగా ఉండే అర్హతలో ఉన్నవా? దేవుని పరిశుద్ధ పర్వతం ఎక్కగలవా? నిలవగలవా? అతిథిగా ఉండగలవా? నువ్వు నివసింపగలవా? ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఇలా నిన్ను నీవు నన్ను నేను పరీక్షించుకున్నాను. ప్రభువా, నేను గాజులాగా కాదు. గాజు ఆశీర్వదించబడ్డాడే, మారు మనసు పొందింది చూడండి, విశాలపరచబడ్డాడు కదా, ఆ పరిస్థితికి నన్ను నడిపించు. అయితే నేను ఉన్నాను,
గాజు లక్షణములన్నీ తీసివేయాలి. లోక సంబంధమైనవన్నీ కూడా ఆచారాలు. ఇంటి ముందర గుమ్మడికాయ ఉండాలి, దిష్టి తగలొద్దు, ముగ్గన చుక్క, కాలుపు చుక్క, చేతి కంకణము, లోక సంబంధమైనది ఏది కూడా మనలో ఉంటే అది గాజు లక్షణం. అది నీకు అదృష్టం కలుగజేస్తుందని, అది నీకు మంచి చేస్తుందని నువ్వు నమ్ముతున్నావు అన్నమాట. దేవుడు అన్నాడు, గాజు నువ్వు గాజు అయితే పాతాళానికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుడిని మర్చిపోతావు, దేవుడిని విసర్జిస్తున్నావు, మరుస్తున్నావు, నువ్వు వదకు లోనవుతావు. అందరూ కూడా 2 నిమిషాలు మోకరించి ప్రార్థనలో మనల్ని మనం కడుక్కుందాం. ఆ తర్వాత బల్లలోనికి మనం చేయి వేయడానికి తెగిద్దాం, సిద్ధపడదాం. ఎవరు కూడా తమను తాము కడుపు. నీ లోపల గాజు లక్షణములు ఉన్నవా, ఆచారములు ఉన్నవా? ప్రభు అంటున్నాడు, ఈ దినము ఒప్పుకో. అయ్యో, లేయా చేసిన పొరపాటు వల్ల ఆ అబ్బాయి అలా తయారయ్యి ఏ పేరు పెడితే అది దాని అర్థం తెలుసుకోకుండా పెట్టదు. అందరం కూడా ప్రభువా, నాలో గాజు లక్షణములు ఉన్నవి, లోక సంబంధమైన ఉన్నవి, మన్నించు ప్రభువా, క్షమించి కనుంచి నన్ను నూతనమైన గాజుగా చేయాలి. యాకోబు శపించిన పరిస్థితి వద్దు, నాకు మోషే దీవించిన పరిస్థితి రావాలి. అంటే నువ్వు దిద్దుకోవాలి, మార్చుకోవాలి. నువ్వు అభిప్రాయాలను తీసివేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను భాగ్యవంతుడు అంటాడు, ఆశీర్వద చేస్తాడు, గాజుగా.